ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 12వ అధ్యాయము. శ్రీ సాయి లీలలు. కాకా మహాజని, ధుమాల్ ప్లీడరు, నిమోంకర్ భార్య, ములే శాస్త్రి, ఒక డాక్టరు, వీరి అనుభవములు, భక్తులను బాబా ఎట్లు కలుసుకునేవారో, ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయములో చూచెదము. యోగుల కర్తవ్యము. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించియున్నాడు అను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యథార్థముగా భగవంతుని కంటే వారు వేరు కారు. యోగులలో నొకరగు సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించువారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమము వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతనూ వ్యయపరిచి ఎప్పుడునూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడా ఎరిగి ఉండరు. అట్టి వారికి బాబాను జూచుటకెట్లు బుద్ధి పుట్టును? కొందరు బాబాను చూడవలను అనుకొనిది. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలను అనుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని కాకా ఆశ్చర్యపడెను. కాని జవాబునివ్వవలసి ఉండెను. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను, రేపు పొమ్ము. బాబా వాక్కు ఆజ్ఞతో సమానము. కావునట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన కచేరీకి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొనియున్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఉండవలసిన అవసరమెంతేనీ ఉండెను. యజమాని షిరిడీలోనున్న కాకా కొత్త యుత్తరము ఈ విషయమై వ్రాసెను. అది బొంబాయికి తిరిగి చేరినది. భావు సాహెబు ధుమాల్. పైదానికి వ్యతిరేకముగా కథనిప్పుడు వినుడు. భావు సాహెబు ధుమాల్ కోర్టు పనిపై నిఫాడు పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసెను. వెంటనే నిఫాడు పోవ ప్రయత్నించెను. కాని బాబా యందుల కాజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేసెను. ఈలోగా నిఫాడు మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. తర్వాత ధుమాల్ నిఫాడుకు పోయి కేసుకు హాజరగుటకు సెలవు పొందెను. అది కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుద్దకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య, నీమోను గ్రామము వతనుదారును గౌరవ మెజిస్ట్రేటునగు నానాసాహిబు నిమోన్కరు షిరిడీలో తన భార్యతో నుండెను. ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండెరి. బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బుపడెను. బేలాపూరు పోయి బాలుని అచట బంధువులని చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలెనని తల్లి నిశ్చయించుకొనెను. కాని ఆ మరుసటి దినమే తిరిగి రావాలనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు.
ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞనిమ్మని వేడుకొనెను. బాబా ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చెయ్యకుము, ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూరులో సుఖముగా 4 దినములుండుము. నీ బంధువులందరినీ చూచిన పిమ్మట షిర్డీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసియగు ములేశాస్త్రి. ములేశాస్త్రి ఆచారము గల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన 6 శాస్త్రములను చదివిరి. ఆయనకు జ్యోతిష్యము, సాముద్రికము కూడా బాగుగా తెలియను. అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపూసాహెబు బుట్టీని కలుసుకొనుటకు షిరిడీ వచ్చెను. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుచుండెను. దానిని తినువారు నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక వెంటనే పారవీయుటకు వీలగుచుండెను. అరటిపండ్ల నులిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా ఉంచుకొనడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసినవాడగుటచే పరీక్షించుటకై బాబాను చెయ్యి చాచుమని అడిగెను. బాబా దానిని వినక 4 అరటిపండ్లనిచ్చెను. తర్వాత అందరూ వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండితోటకు బయలుదేరెను. మార్గమధ్యమున గేరు తయారుగనుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని బాబా అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండితోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరాయని ములేశాస్త్రిని బుట్టి అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకొనదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుడి వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను పూర్తిగా ఆచారవంతుడను. నేనెందులకు దక్షిణనీయవలను? బాబా గొప్ప యోగి అయి ఉండవచ్చును. నేను వారిపై ఆధారపడి ఉండలేదు. గొప్ప యోగి వంటి సాయి ధనికుడగు బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన పూజ ముగియకముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడననుకొని మసీదట్టిది కాదని బాబాకు దూరముగా నిలువబడి పువ్వులను బాబాపై విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువగు గోలావ్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది ఒక స్వప్నమేమోయని తలచెను. కాని అతడు జాగ్రత్తవస్థలోనున్నప్పుడు స్వప్నమిట్లగును? అయితే వారి గురువచ్చటకెట్లు వచ్చెను? అతని నోట మాట రాకుండెను. చైతన్యము తెచ్చుకొని తిరిగి ఆలోచించెను. కాని తన గురువు మసీదులో నెందుకుండునని భావించెను. తుదకు మనస్సందిగ్ధములన్నయూ విడచి మసీదుపైకెక్కి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకొని నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతిని పాడిరి. కాని ములేశాస్త్రి తన గురుని నామమునుచ్చరించెను. గొప్ప జాతివాడనను గర్వము, తాను పవిత్రుడను అను సంగతిని అటుండనిచ్చి తన గురుని పాదములపై బడి సాష్టాంగమునర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరుచునంతలో బాబా వానిని దక్షిణ అడుగుచున్నట్లు గాంచెను. బాబా వారి చిన్న ఆకారమును, ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియూ తన గురువును దర్శించితిననియూ చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యలీలను గాంచిన వారందరూ నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేరుతండు, కాషాయ వస్త్రముల ధరించదా అను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైన లీల. ఒకనాడొక మామలద్దారు తన స్నేహితుడగు డాక్టరుతో షిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియూ తాను మహమ్మదీయునికి నమస్కరించననియూ షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియూ చెప్పెను. నమస్కరించుమని బలవంతపెట్టువారు కాని
చెప్పువారు కాని ఎవరూ లేరని, తనతో కలసి రావాలననియూ సంతోషముగా కాలము వెలిబుచ్చవలననియూ మామలతదారు జవాబిచ్చెను. ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్య నిమగ్నులైరి. తన మనోనిశ్చయమును మార్చుకొని మహమ్మదీయునికెట్లు నమస్కరించనని అందరూ అడుగసాగిరి. తన ప్రియ దైవమగు శ్రీరాముడు ఆ గద్దయందు గాన్పించుటచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టరు బదులుడెను. అట్లనునంతలో తిరిగి సాయిబాబానే అచ్చట గాంచెను. ఏమీ తోచక ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడెట్లు, వారు గొప్ప యోగ సంపన్నుల అవతారము అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసముండెను. బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులోని బాబా దర్శనమునకై పోయెను. బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైనా పిలువగా తాను వచ్చనా ఏమి అని బాబా అతనిని ప్రశ్నించెను. ఈ ప్రశ్న వినుసరికి డాక్టరు మనస్సు కరిగెను. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాదం అందుకొనెను. గొప్ప ఆనందమనుభవించెను. పిమ్మట తన గ్రామమునకు బోయెను. ఆ ఆనందము 15 దినముల వరకు అనుభవించెను. ఆ ప్రకారముగా సాయిబాబా యందు భక్తివాని కనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమనా, మనము మన గురువునందే స్థిరమైన నమ్మకముంచవలెను. దానిని ఇంకెక్కడికీ మార్చకూడదు. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయము సంపూర్ణము.